అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని ఆయన చెంతకి ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? బలమును అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు శరీర విషయంలో చెప్తున్నాడా బలమునిస్తానని? అంటే శరీర విషయమే కాదు, ఆత్మీయ జీవిత విషయంలో కూడా బలమునిస్తాడు అని చెప్తున్నాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అంటే శరీర విషయానికి నువ్వు బలం ఇచ్చినా అనుకో, శరీరంతో నువ్వేం చేస్తావు? కష్టపడతావు, పని చేస్తావు, ఇంకేదైనా చేస్తావు, నీ సుఖ సంతోషాలు అలా చూసుకుంటావు. ఆత్మీయ జీవిత విషయంలో ఆత్మకు బలం అవసరం కదా. శారీరక విషయంలో నువ్వు ఎంత బలంగా ఉన్నా తినకుండా అలాగే ఉన్నావంటే ఏమవుద్ది? ఖచ్చితంగా నీరసం వస్తుంది, ఖచ్చితంగా బలహీనపడతావు కదా. అలాగే ఆత్మ విషయంలో కూడా అంతే. ఆత్మీయ ఆహారం నువ్వు తినలేదంటే, అంటే వాక్యం నువ్వు చదవలేదనుకో, బలహీనపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. పదే నువ్వు పడిపోతావు, నిలబడలేవు. కాబట్టి దేవుడు బలమునిస్తాను అని చెప్తున్నాడు. అయితే వాక్యం చదివే పని లేదు ఇంకట్లయితే నాకు అని చెప్పి అనుకోకూడదు, అది తప్పు కదా. వాక్యం చదవాలి. దేవుడు ఏం చెప్పాడంటే తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తానని చెప్పాడు. కాబట్టి వాక్యం చదవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన చెంతకు వెళ్ళాలి, అప్పుడే ఆయన బలమునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని నమ్ముకున్నా చాలే, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకు, ఆయన ప్రార్థించేది ఎందుకు, ఆయన పట్టించుకునేది ఎందుకంటే ఆయన ప్రజలు కాదు మీరు అట్లయితే, అంతే కదా. మరి దేవుని ప్రజలు ఎప్పుడు దేవునితోనే ఉంటారు, దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, దేవునితోనే ఎక్కువ సహవాసం చేస్తారు, ఎక్కువ ప్రార్థించడము, వాక్యం ధ్యానించడము. వీరు దేవుని ప్రజలు. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను దేవుని ప్రజలనే కదా, కాబట్టి ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది, వాక్యం చదవాల్సిన అవసరం ఏముంది, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకుంటే నువ్వు దేవుని ప్రజవు కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు బలమును అనుగ్రహిస్తాడు. శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కూడా కావచ్చు, దేవుడే బలమును అనుగ్రహిస్తాడు. అదే సమయంలో యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. సమాధానం ఎప్పుడు అవసరం అవుతుంది మనకి అంటే, సమాధానం మన జీవితంలో లేనప్పుడు, మనలో సమాధానం లేనప్పుడు మనకు సమాధానం అవసరం అవుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును చెప్తున్నాడు. అంటే నిజానికి దేవుడిని నమ్ముకున్న ప్రజలు ఒకప్పుడు వాళ్ళ పాత రోత జీవితం చూసుకుంటే ఎన్నో రకాల పాపాలతో, బంధకాలతో బంధించబడి ఉంటారు. ఆ పాప శాప దోషాలన్నీ వారి మీద ఉంటాయి. వాటి వల్ల ఏమవుతారంటే శాపం వస్తుంది, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సమాధానం ఉండదు. అసలు ఏంది మా బ్రతుకులు, ఇలాంటి బ్రతికి అవసరమా, చచ్చిపోదాం అనే స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కదా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటావో, దేవుని యొద్దకు వస్తావో, అప్పుడు ఏమవుతుందంటే ఆ పాపాలు, శాపాలు, దోషాలు, నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు ఒక్కోటి తీసేస్తాడు. తీసేసి నీకు సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎలా అంటే ఒకప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో దానికంటే ఎక్కువ శాతం నువ్వు సంతోషిస్తావు. ఆ రీతిగా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడనమాట. ఇస్తాడు. అలాగే నీకు అవసరమైనవి కూడా ఉంటాయి కదా. కాబట్టి దేవుడిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని నమ్ముకునేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో సాంగత్యం చేసేవారు ఎవరు కూడా చెడిపోరు. వారి జీవితంలో ఏ కుదువ ఏ లేమి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఈ వాక్యం ద్వారా చెబుతున్నాడు ఏమంటే, ఆయన ప్రజలకు ఆయన బలం ఇస్తాడంట, ఆయన ప్రజలకు సమాధానం కలుగజేసే వారిని ఆశీర్వదిస్తాను అని అయితే స్పష్టంగా చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుని యొద్దకు రండి, ఆయన మీకు బలాన్ని ఇస్తాడు. ఆత్మీయంగా ఒకవేళ పడుతూ లేస్తూ ఉన్నావేమో, టెన్షన్ పడద్దు. రా దేవుని దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఒప్పుకో, తండ్రి ఫలాని పాపంలో పడుతూ లేస్తూ ప్రశాంతత లేకుండా ఉన్నాను తండ్రి, నెమ్మది లేదయ్యా, సహాయం చేయండి అని అడుగు. ఖచ్చితంగా ఆయన సాయం చేస్తాడు, కార్యం చేస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అలాగే తండ్రి సమాధానం లేని జీవితం జీవిస్తున్నానంటే ఆయన సమాధానాన్ని ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదించి దేవుని జీవితంలో కార్యం చేసి
నువ్వు దేవుని మహింపరిచేలా ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపయోగి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా ప్రజలకు నేను బలాన్ని ఇస్తాను, నా ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మిమ్మల్ని నమ్ముకునేవారు ఏ ఒక్కరు కూడా మోసపోరు, మిమ్మల్ని నమ్ముకునేవారు ఏ ఒక్కరు కూడా భిక్షం ఎత్తరు అని మీ లేఖనాలు సెలవిస్తాను తండ్రి. మీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం మీరు తోసివేసేసే దేవుడు కాదు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో దేవా, వారందరూ కూడా ఆలోచన చేసేలా సహాయం చేయండి. అవును, కరెక్టే కదా, దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నా నాకు బలాన్ని ఇస్తానని. నేను ఆత్మీయంగా ఇలా ఉన్నాను కదా, కాబట్టి బలహీనంగా ఉన్నాను కాబట్టి దేవుణ్ణి హత్తుకుంటాను, ఆయనే నాకు సాయం చేస్తాడు, బలాన్ని ఇస్తాడని అందరూ మిమ్మల్ని హత్తుకోవాలి. అలాగే మీ వద్దకు రావాలి, మీతో సహవాసం చేయాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి. అదే సమయంలో సమాధానం లేని ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము దేవా నేను ప్రభా మీ వద్దకు వచ్చి మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని మీ లేఖనాలు సెలవిస్తున్నాను. మీ వద్ద సమాధానం దొరుకుతుందని చెప్తున్న వాక్యాలు. కాబట్టి మీ వద్దకు వచ్చి వారు మీతో సహవాసం చేసి మీ వద్ద సమాధానాన్ని వారు పొందుకొని ఆశీర్వాదాలు కూడా పొందుకునేలా సహాయం చేయండి. కృపనందించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు ఈ రీతిగా ఆలోచించగలిగే సహాయం చేయమని, కృపనందించమని. దేవ, ఈ వాక్యాలు ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.